ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఎలా ఉన్నారు? మీరందరూ కులాసాగా ఉన్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప మహాదేశాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. ప్రియులారా, మరి ఈ యొక్క ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువలోనికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవుడికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఒక ప్రశ్నతో ఈ అంశాన్ని మొదలు పెడదాం. ప్రశ్న ఏంటంటే, ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోయాడా? ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోయాడా, లేక ఆనోకు మరణించుకోకుండా కొనిపోయాడా? చూడండి, చాలా రెండు పదాలు ఒకటేలాగా కనపడుతున్నాయి, కానీ రెండు పదాలు ఒకటే కాదు. వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోయాడా, లేకపోతే ఆనోకు మరణించుకోకుండా కొనిపోయాడా? ఇది ఈ సంగతి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రశ్న వేశాము అంటే, లేఖనాల్లో ఒకలాగా ఉంటే మన ప్రియులు అదే చదివి వేరేలాగా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. బైబిల్లో రాయబడిన సంగతి ఏంటంటే, ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు అనేసి బైబిల్లో చాలా చక్కగా ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు అనేసి బైబిల్లో ఉంది. కానీ మన ప్రియులు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఆనోకు మరణించుకోకుండా కొనుక్కోబడ్డాడు అనేసి అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి మన నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది మరి నమ్ముతున్నటువంటి పరిస్థితి, ప్రకటిస్తున్నారు, నమ్ముతున్నారు. ప్రియులారా, నిజంగానే మరి ఆనోకు మరణించుకోకుండా కొనుక్కోబడ్డాడు అంటే, ఆనోకు మరణించుకోకుండా కొనుక్కోబడలేదు. ఆనోకు మరణించుకోకుండా కొనుక్కోబడలేదు. మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు, అంతేగాని మరణించుకోకుండా కొనుక్కోబడలేదు. అయితే మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు అనే దానికి, మరణించుకోకుండా కొనుక్కోబడ్డాడు అనే దానికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఈ వ్యత్యాసాన్ని మనం ఈ క్లాసుల్లో మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ప్రియులారా, వచనాన్ని మనం చూద్దాం. వచనాన్ని హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదువుకుంటే, అక్కడ రాయబడిన మాటను మనం ఒకసారి చూస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడాను. విశ్వాసాన్ని బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు అనేసి అక్కడ ఉంది. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. ఇక్కడ ప్రియులారా, మనం చూస్తే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడను అనేది ఇక్కడ రాయబడింది. మరణము చూడకుండానట్లు కొనుక్కోబడను. హానోకు మరణించుకోకుండా కొనుక్కోబడ్డా అంటే కాదు, హానోకు మరణము చూడకుండా ఉండినట్లు కొనుక్కోబడ్డాడు. మరి మనం అదే వచనాన్ని, అదే పదాలని, అదే అక్షరాలని చదువుతూ హానోకు మరణించుకోకుండా కొనుక్కోబడ్డాడు అంటే చనిపోకుండా కొనుక్కోబడ్డాడు అని దానికి అర్థం చెప్పేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువగా జరుగుతూ ఉంది. ప్రియులారా, మరి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అసలు ఆనోకు గురించి మనం ఆలోచిస్తే, ఆనోకు మరణించుకోకుండా కొనుక్కోబడే పరిస్థితి ఉందంటే, మరణించుకోకుండా కొనుక్కోబడే పరిస్థితి అసలు లేదు అనేసి లేఖన ఆధారాలను బట్టి మనం గ్రహించగలము. అయితే ప్రియులారా, మనం ఇంకా ముందుకెళ్దాం. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, నేటి క్రైస్తవ సమాజంలో మనం పరిశీలన చేస్తే, మరొక వచనాన్ని బట్టి కూడా వీళ్ళు ఆనోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, దేవుడు అతన్ని కొనిపోయాడు కనుక ఆనోకు లేకపోయాడు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఆది కాండంలో 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు, 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు చూస్తే, ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
23వ వచనం, హానోకు దినములన్నీ కూడా 365 ఏండ్లు. హానోకు దినములు 365 ఏండ్లు. ఏ దినాలు? హానోకు బ్రతికిన దినాలు. హానోకు దినాలు అంటే బ్రతికిన దినాలు. హానోకు అనే ఆత్మ ఆయన శరీరంలో ఉన్న దినాలు. హానోకు దినములన్నీ కూడా 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. ప్రియులారా, మరి హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి ఆ వచనాన్ని బట్టి, ఇక్కడ ఆది కాండంలో 5వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ వచనాలను బట్టి చాలా మంది పొరపడేది ఏంటంటే, హానోకు మరణించుకోకుండా కొనుక్కోబడ్డాడు, హానోకు దేవునితో నడుస్తూ పరలోకానికి ఎక్కిపోయాడు అనేసి అపోహపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాస్తవం ఇది నిజమా? ఇది నిజమా అంటే ఇది నిజము కాదు అనేసి మనం తెలుసుకున్నాం. హానోకు మరణించుకోకుండా కొనుక్కోబడలేదు. మరి ఎలా కొనుక్కోబడ్డాడు? హానోకు అంటే మరణించే కొనుక్కోబడ్డాడు. హానోకు మరణించుకోకుండా కొనుక్కోబడలేదు, చనిపోకుండా కొనుక్కోబడలేదు. మరి మనకి చనిపోకుండా కొనుక్కోబడలేదు అని అంటానికి మనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే చాలా ఆధారాలని బైబిల్లో ఉన్నాయి. మనం గత క్లాసులన్నింటిలో కూడా చాలా చక్కని వివరణ అనేది మనం వివరణతో నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, ఈ 2 వచనాలను బట్టి హానోకు మరణించుకోకుండా పరలోకానికి కొనుక్కోబడ్డాడని అపోహపడుతున్నటువంటి పరిస్థితి. మరి హానోకు మరణించుకోకుండా పరలోకానికి కొనుక్కోబడ్డాడని, హానోకు దేవునితో నడుస్తూ పరలోకానికి కొనుక్కోబడ్డాడని, అంటే హానోకు చనిపోకుండా పరలోకానికి కొనుక్కోబడ్డాడని నమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం ధరించుకున్న ఈ శరీరం ఎలాంటి శరీరము? ఇది ప్రకృతి సంబంధమైన శరీరము. చూడండి, ఇది మట్టి శరీరము, ఇది ప్రకృతి సంబంధమైన శరీరము, ఇది రక్త మాంసములు గల శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం ఇది మట్టి శరీరం, ఇది రక్త మాంసములు గల శరీరం. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం, రక్త మాంసములు గల శరీరం, మరి మట్టి శరీరం పరలోకం వెళ్ళటానికి అవకాశం ఉందా అంటే పరలోకం ఎలాంటిది? అది కూడా ప్రకృతి సంబంధమైనదేనా? అది కూడా మట్టితో చేయబడినటువంటి, ప్రకృతితో చేయబడినటువంటిదేనా అంటే కాదు. మరి పరలోకాన్ని గురించి మనం పరిశీలన చేస్తే పరలోకం ఎలాంటిది అంటే పరలోకం అనేది అక్షయలోకం. పరలోకం అనేది అదృశ్యలోకం. అక్షయలోకము, అదృశ్యలోకము. అక్షయమైనది, క్షయము కానిటువంటిది, అదృశ్యమైనది. ప్రకృతి సంబంధమైన నేత్రాలకి, ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరానికి కలిగిన ఈ నేత్రాలకి పరలోకం అనేది కనిపించదు. అందుకనే పరలోకం అనేది ఎలాంటిదంటే అదృశ్య లోకము. ఈ కళ్ళకి కనిపించే లోకము కాదు. మరి ఇక్కడ మనం ప్రశ్న ఏంటంటే, అక్షయ అదృశ్య లోకమైనటువంటి పరలోకానికి ప్రకృతి సంబంధమైన శరీరము, రక్త మాంసములు గల శరీరము, మంటి శరీరము వెళ్ళటానికి అవకాశం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బైబిల్ చదువుతూ ఉన్నారు కానీ బైబిల్ ఎన్నిసార్లు చదివినా కూడా చదివింది అర్థం చేసుకోలేకపోతే మరి అది మనకెందుకు కూడా పనికిరాదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఎంత అద్భుతమైన మనం ప్రశ్నలు వేసుకోవాలి. మనం ఏదైతే నమ్ముతున్నామో ఇది అవునా కాదా అని ముందు మనం నిర్ధారణ చేసుకోవాలంటే దాని మీద కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాల్సినటువంటి అవసరము మనకున్నది. అయితే చనిపోకుండా ప్రకృతి సంబంధమైన శరీరంతో, రక్తమాంసములు గల శరీరంతో, మంటి శరీరముతో అక్షయ అదృశ్య లోకమైనటువంటి పరలోకము వెళ్ళటానికి అవకాశము ఉంటుందా? ఒకసారి ఆలోచించుకుంటే ఉంటుందా అంటే ఎలా ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండటానికి అవకాశము లేదు. అయితే కానీ నేటి క్రైస్తవ సమాజంలో హానోకు దేవునితో నడుచుకుంటూ పరలోకానికి ఎక్కిపోయాడని, హానోకును దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడని, హానోకు మరణించకుండానే మట్టి శరీరాలతో ఆత్మల లోకమైనటువంటి అక్షయ లోకానికి అనగా పరలోకానికి ఎక్కిపోయాడనే అసత్యాన్ని ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. హానోకు చనిపోకుండా రక్తమాంసములు గల శరీరంతో పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉందా అంటే రక్తమాంసములు గల శరీరంతో
పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయిత అక్షయతను స్వతంత్రించుకున్న నేరవు అనేసి బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం చూస్తే రక్త మాంసములు గల క్షయమైన శరీరము అక్షయ లోకమైన పరలోకానికి ఎందుకు ఎక్కిపోదు? మనం ప్రశ్న వేసుకుందాం, ఎందుకు ఎక్కిపోదు? ఎక్కిపో ఏంటి ఇక్కడ మనం చూస్తే రక్త మాంసములు గల క్షయమైనటువంటి శరీరము అక్షయ లోకానికి ఎందుకు ఎక్కిపోదు? మతిలేనివాడు అడుగుతాడు ఎందుకు ఎక్కిపోదు అని. ఎందుకు ఎక్కిపోదు అంటే దానికి బైబిలే సమాధానం చెప్తుంది. బైబిల్లో ఎన్నో నిరూపణలు, ఎన్నో ఆధారాలు ఎక్కిపోవటానికి వీలు లేదు అనేసి బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల రామారావు, మనం గతంలో కూడా చాలాసార్లు మనం నేర్చుకున్నాము. మరి ఇప్పుడు కూడా మనం మళ్ళీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఎక్కిపోదు? ఎందుకు ఎక్కిపోదు అంటే ఇక్కడ మనం చూస్తే మానవ నివాస యోగ్యము ఎక్కడ ఈ మానవ నివాస యోగ్యం భూగోళం మాత్రమే. ఈ ప్రకృతి సంబంధమైన ఈ దేహము, ఈ మంటి దేహము ఎక్కడ నివసిస్తుంది అంటే ఈ ప్రకృతి సంబంధమైన లోకంలోనే, ఈ ప్రకృతిలోనే, ఈ భూమి మీద మాత్రమే ఈ శరీరము జీవించి ఉంటుంది. అందుకనే ఇది మానవ నివాస యోగ్యం ఎక్కడంటే పరలోకం కాదు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం పరలోకంలో ఉంటుంది, అక్కడ నివసిస్తుంది, అక్కడ జీవిస్తుంది అనేసి బైబిల్లో ఎక్కడ లేదు. బైబిల్లో ఏమనుందంటే మానవ నివాస యోగ్యమైన భూగోళము, అంటే భూగోళం మాత్రమే మానవ నివాస యోగ్యము. దానికి కొన్ని రిఫరెన్సులు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. చూడండి, భూగోళం మీద మాత్రమే మానవుడు నివసించేటటువంటి పరిస్థితి అనమాట. స్వేచ్ఛగా భూమి మీద మాత్రమే మరి జీవించేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకా మనం దీనికి సంబంధించిన వచనాలు మనం చూస్తే ఆకాశములంటే యెహోవా వశము. ఆ యెహోవా భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఎవరికి ఇచ్చాడు? ఈ ప్రకృతి సంబంధమైన ఈ దేహములు కలిగినటువంటి నరుడికి ఏది ఇచ్చాడు అంటే భూమి ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు. మరి ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరములో నివసిస్తున్నటువంటి ఆత్మ యొక్క పౌరస్థితి ఎక్కడ ఉంటుందంటే ఆత్మ యొక్క పౌరస్థితి పరలోకం. ఈ ఈ మంటి శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం, ఈ ఈ శరీరం క్షయమైపోయే శరీరం ఎక్కడ దాని పౌరస్థితి ఎక్కడ, అది ఎక్కడ నివసిస్తుంది అంటే భూమి మీద మాత్రమే నివసిస్తుంది. ఇంకా ప్రియులరా, యెషయా గ్రంథము 45:18 వచనంలో కూడా అక్కడ మనం చూస్తే ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరిచెను. భూమిని కలుగజేశాడు, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. మరి ఎలా కలుగజేశాడు ఏంటి అంటే నిరాకారముగా ఉండినట్లు దాన్ని సృజించలేదు, నివాస స్థలం ఒకటకు మగునట్లుగా దాన్ని సృజించెను. నివాస యోగ్యములుగా, నిరాకారంగా ఉండటానికి సృజించలేదంట, నివాస యోగ్యముగా ఉండటానికి సృజించాడంట. ఎవరు నివసించటానికి యోగ్యముగా ఉండటానికి భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు అంటే మానవుడు నివసించటానికి, తన కుమారుడుగా తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు సృజించినటువంటి మానవుడు ఈ భూమి జీవించటానికి ఈ భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఆయన భూమిని నరులకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 37:12 అక్కడే ఉంది, ఆయన వలన నడిపింపబడినవై నరుల నివాసయోగ్యమైన భూగోళం మీద అంటాడు. నరుల నివాసయోగ్యం ఏదంటే భూగోళము అనేసి చాలా స్పష్టంగా రాయబడింది. అయితే మట్టి శరీరాలు నివసించటానికి యోగ్యముగా ఈ మట్టి యోగ్యం ఏది? మట్టి శరీరాలు నివసించడానికి యోగ్యం ఏది? ఈ మట్టి శరీరాల నివాస యోగ్యం ఎక్కడ అని పరిశీలన చేస్తే దేవుడు మానవ నివాస యోగ్యంగా భూమిని మాత్రమే సిద్ధపరిచి స్థిరపరిచాడు. అవును, ఈ భూమిని మాత్రమే మానవ నివాస యోగ్యంగా సిద్ధపరిచాడు. ఇది మనకి తెలుసు. మానవుడు ఈ భూమి మీద కాకుండా మరొక గ్రహం మీద జీవించటానికి, ఆ గ్రహం మీద అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటానికి మరి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు మరి అలాంటి స్థిర నివాసము ఏర్పరచుకునేటటువంటి సాఫల్యం అనేది జరగలేదు. ప్రియులరా,
మానవ దేహము రక్త మాంసములు గల దేహము భూమి మీద మాత్రమే జీవించగలదు. ఈ మట్టి కట్టె పరలోకంలో జీవించలేదు. అసలు ఈ మట్టి కట్టి కలిగి ఉన్న నేత్రాలకు అక్షయలోకమైన పరలోకము కనిపించదు. అయితే హానుకు చనిపోకుండా మట్టి కట్టెతో పరలోకం ఎలా వెళ్ళగలడు? మట్టి కట్టెతో పరలోకం వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? అసలు మట్టి కట్టెతో వారు వెళ్ళే అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే మానవ నివాస యోగ్యమైన మానవ నివాస యోగ్యం భూగోళం. రెండో పాయింట్ ఏంటంటే ఎందుకు ఈ మట్టి కట్టె పరలోకంలోకి వెళ్ళలేదు, అక్కడ నివాసం చేయలేదు అని అంటానికి, మరి భూమికి పొలిమేర ఉందంట. భూమికి పొలిమేర ఉన్నాయి. ఈ భూమిని దేవుడు మానవ నివాస యోగ్యంగా సిద్ధపరిచి స్థిరపరిచి భూమి మీద నరులకి ఇచ్చాడు. మరి భూమి మీదే జీవించాలి. భూమి మీద జీవించుకోకుండా నేను ఇంకా పైకి ఎక్కడికో వెళ్ళిపోతాను, ఈ విశ్వంలో ఉన్నటువంటి మరొక గ్రహానికి వెళ్ళిపోతాను అని అంటే భూమికి పొలిమేర ఉందంట. ఈ భూమికి పొలిమేర వరకు మాత్రమే మానవుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా, లేకపోతే ఈ భూమి మీద బతికినంత ఈజీగా మరి బతకగలడు. ఆ పొలిమేర దాటి పైకి వెళ్తే అక్కడ ఈ ఆక్సిజన్ ఉండదు, లేకపోతే ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ ఉండవు. అక్కడ పైకి వెళ్తే కృత్రిమ వసతులు కల్పించుకోకుండా పైకి వెళ్తే చనిపోతాడు. అందుకనే కృత్రిమ వసతులు కల్పించుకుని మరి కొందరు ఈ భూమి యొక్క పొలిమేరలు దాటి పైకి వెళ్ళేటటువంటి పరిస్థితి అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూద్దాం ప్రియులారా. ఇంకా మనం చూద్దాం. మనిషి నివసిస్తున్నటువంటి భూమికి పొలిమేర ఉన్నది. మనము భూమిపై కొంత దూరము పైకి వెళితే భూమి మీద ఉన్నటువంటి భూమికి ఉన్నటువంటి పొలిమేర దాటితే అక్కడ భూ వాతావరణం ఉండదు. ఈ భూమికి ఉన్న పొలిమేర దాటి వెళితే అక్కడ స్వేచ్ఛగా జీవించలేము. దానికి సంబంధించిన వచనము ఎక్కడ ఉంది అనేసి మనం చూస్తే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఉంది. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలంలోనూ వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. దేవుడు అంటే వారి నివాస స్థలాల యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడట. ఎందుకు అంటే మనిషి తన జ్ఞానం చేత తను ఉప్పొంగిపోయి నేనే అనేసి అనుకునేటటువంటి పరిస్థితుల్లో దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని తెలియజెప్పటానికి ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు యావత్ భూమి మీద కాపురం ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి తెలుసుకుందురేమో అని దేవుని తడువులాడి తెలుసుకోవాలి. చూడండి ఎలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవుడు దేవుడిని తడువులాడి, గుడ్డోడు ఎలా ఉంటాడు? గుడ్డోడు తడువులాడుతూ ఉంటాడు. చీకట్లో ఎలా ఉంటాడు? కళ్ళున్నా సరే చీకట్లో ఎలా ఉంటాం? తడువులాడుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పరిస్థితి అలా ఉంది. ఈ విశ్వములో మరి ఈ విశ్వములో జీవిస్తున్నటువంటి మనము దేవుణ్ణి కనుక్కోవాలంటే తడువులాడి తెలుసుకుందరేమో అని వారు నిర్ణయ కాలాల్ని ఏర్పాటు చేశారంట. నిర్ణయ కాలాలు, సూర్యుడు ఎప్పుడు రావాలి, చంద్రుడు ఎప్పుడు రావాలి, సూర్యుడు ఎప్పుడు అస్తమించాలి, లేకపోతే గాలులు, ఎండలు, వానలు, ఋతువులు, ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయ కాలాల్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే ఒకవేళ తడువులాడి తెలుసుకుంటారేమో అని. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలోనూ వారి నివాస స్థలం యొక్క పొలిమేర ఉంది. ఈ పొలిమేర దాటి వెళితే ఇదే పరిస్థితుల్లో మనం పొలిమేర దాటి వెళ్తే ఫినిష్. మనం కృత్రిమమైనటువంటి వసతులు కల్పించుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి వేరే. పై వచనమును బట్టి ఈ విశాల విశ్వములో భూమి మీద తప్ప మరెక్కడనో నరులు శాశ్వత నివాసము చేయలేడు అనేసి మనకి అర్థమవుతున్నది కదా. ఎందుకంటే దేవుడు మనము నివసించటానికి మనకిచ్చిన ఈ భూమికి పొలిమేర ఉంది. పొలిమేరను ఏర్పాటు చేశాడు. భూమి యొక్క ఉపరితలము నుండి కొంత ఎత్తు వరకు మాత్రమే రక్త మాంసములు గల శరీరము జీవించటానికి అనువైనటువంటి వాతావరణము దేవుడు ఏర్పరిచాడు.
భూ వాతావరణము వాతావరణ భూ వాతావరణము భూమికి పొలిమేర వరకు మాత్రమే ఉంటుంది. భూ వాతావరణం భూమికి పొలిమేర వరకు మాత్రమే ఉంటుంది. ఈ భూమికి పొలిమేర దాటి మానవుడు భూమి మీద జీవించినంత స్వేచ్ఛగా జీవించలేడు. వాతావరణాన్ని దాటి పైకి భూమి యొక్క పొలిమేరలను దాటి మానవ దేహము ఏ విధమైనటువంటి కృత్రిమ వసతులు కల్పించుకోకుండా వెళ్ళి మనుగడ సాగించలేదు. అలా వెళితే ఈ దేహము చనిపోతుంది. మన కంటికి కనిపించేటటువంటి చంద్రుడి దగ్గరికి వెళ్ళటానికి ఎంతో విలువైనటువంటి కృత్రిమమైనటువంటి వస్త్రములు ధరించుకొని వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఈ మట్టి శరీరము ఏ విధమైనటువంటి కృత్రిమ వసతులు కల్పించుకోకుండా భూ వాతావరణాన్ని దాటి పైకి వెళితే ఎలా జీవించి ఉంటుంది? చనిపోతుంది, ప్రకృతిలో కలిసిపోతుంది. చూద్దాం, మనం ఇక్కడ చూడండి, మన కంటికి కనిపించే చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటేనే కొన్ని వేల కోట్లుకి అంటే ఎంతో ఖరీదైనటువంటి వస్త్రాలు కానీ కృత్రిమ వసతులు కానీ కల్పించుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మట్టి శరీరంతో భూవాతావరణం అనగా భూమి యొక్క పొలిమేరలను దాటి పైకి వెళితే జీవించలేదే, అలాగైతే ఈ మట్టి కట్టె కలిగి ఉన్నటువంటి హానోకు చూడండి, ఈ మట్టి కట్టె కలిగి ఉన్నటువంటి హానోకు అక్షయమైన పరలోకము ఎలా వెళ్ళగలడు? అక్కడ ఎలా జీవిస్తాడు? కనుక హానోకు మరణించుకోకుండా పరలోకానికి ఎక్కిపోలేదు అనేసి మనకు అర్థము అవుతుంది. మరొక పాయింట్ మనం చూస్తే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవంట. క్షయిత అనేది అక్షయతను స్వతంత్రించుకోదు. చూడండి, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం. అపోస్తులైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 50వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, సహోదరులారా నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయిత అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు. చూడండి, రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకోలేవు, పరలోకం వెళ్ళదా. క్షయిత అక్షయతను స్వతంత్రించుకోదంటే క్షయిత అక్షయతను స్వతంత్రించుకుంది. రక్త మాంసంలో పరలోకం వెళ్ళిపోయాడు, ఆనుకు చనిపోకుండానే పరలోకం వెళ్ళిపోయాడు అని సైతాను మరి కొంతమంది బోధకులు ఏర్పాటు చేసి క్రైస్తవ సమాజంలో గలిబిలి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాతాను సమాజము, సాతాను తొత్తులు మరి కలిపి చెరిపి అనేకల విశ్వాసాన్ని చెడగొట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పెద్ద పెద్ద స్కాలర్స్ మరి అని చెప్పుకుంటున్నటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఆ పుస్తకాల్లో తప్పులు రాశారు. శరీరాలతో పరలోకం వెళ్ళిపోయిన, చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు హానుకు అని రాసినటువంటి పరిస్థితి నా కళ్ళారా నేనే చూసా. కాబట్టి ప్రియులరా పై వచనాన్ని బట్టి క్షయమైనటువంటి శరీరాలు అక్షయమైనటువంటి లోకానికి స్వతంత్రించుకున్న నేరదని మనకు అర్థమవుతున్నది కదా. అట్లయినా రక్తమాంసములు గల శరీరంతో క్షయమైన శరీరంతో పరలోకానికి హానుకు ఎలా వెళ్ళిపోయాడని ఎందుకు అపోహపడుతున్నారు? అసలు వీరందరూ ప్రకటించే ఈ అసత్య బోధకు మూల కారణం ఎవరు? మీరు ఇప్పుడు గ్రహించండి, ఎవరు ఈ అసత్య బోధకు మూల కారణం అంటే సాతానే. మొదటి శతాబ్దం నుండి కూడా వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి పరిస్థితి సాతాను. చూడండి, ఆదామవ్వల దగ్గరికి కూడా మనం చూస్తే ఈ ఫలము తింటే మీరు నిశ్చయంగా చనిపోరంటే అపవాది చెప్తా ఉన్నాడు, మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉంటారు అని. అలాగే పౌలు కూడా గల్తీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుడు చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగూరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. చూడండి ప్రియులారా, వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వాళ్ళు ఈ రోజుల్లో క్రైస్తవ ముసుగులో మరి క్రీస్తు సంఘములో మేము ఉన్నాము అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. మరి మరొక పాయింట్ చూస్తే ఈ శరీరము, మట్టి శరీరము పరలోకం వెళ్ళిపోద్దంటే వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే దేవుడి శరీరానికి తీర్పు తీర్చాడు. దేవుడిచ్చిన శరీరానికి తీర్పు తీర్చాడు. ఏంటి శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడా? నిజమేనా అంటే బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్ నిజమే. ఎక్కడుంది అంటే ఆది కాండంలో 3వ అధ్యాయంలో 19వ వచనంలో
దేవుడు ఈ శరీరానికి తీర్పు తీర్చాడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని దేవుడు చెప్పాడు. అలాగే ప్రసంగి గ్రంథంలో 12:7 కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన్ను అయినది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును. మన్ను అయినది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును. ఏది మన్ను అంటే నేల మట్టితో నన్ను నిర్మించాడు దేవుడు. శరీరము ప్రకృతి సంబంధమైన శరీరము మన్ను, ఇది మన్ను, ఇది నీవు మన్నే గనక దేవుడు శరీరంతో మాట్లాడుతున్నాడు. నీవు మన్నే గనక నువ్వు మరల మన్నైపోతావు అంటాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే మన్ను అనేది వెనకటి వల్లే. వెనక ఏంటిది? ఈ శరీరం ఏంటి? వెనక అంటే మొన్నంట. మన్ను అనేది వెనకటి వల్లే మరలా భూమికి చేరును. వెనకటి వల్లనే. వెనక ఎక్కడి నుంచి? దేవుడైన యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించాడు, మరలా భూమికి చేరును అన్నాడు. అంటే మన్ను అనేది వెనకటి వల్లనే మన్నైపోవలసినటువంటి ఈ ఈ శరీరము అక్షయలోకమైన అదృశ్యలోకమైన పరలోకానికి మరి ఎలా వెళ్ళిపోతుంది? వెళ్ళిపోయే అవకాశం ఉందంటే వెళ్ళదు. మరి మన వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే అది శుద్ధ తప్పు బోధ, అసత్య బోధ, దుర్బోధ. ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక పాయింట్ చూద్దాం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటాడు. హానోకు నో, ఏలియా నో. ప్రతి వాళ్ళు మరణం చూడవలసినటువంటి, ధనవంతుడు, దరిద్రుడు, ఉన్నవాడు, లేనివాడు, ఉద్యోగి, లేకపోతే అధికారి, రాజు, మంత్రి, ఎవరైనా కానివ్వండి, ఎలాంటి ఈ భూమి మీద ఎలాంటి స్థాయిల్లో ఉన్నా కూడా తప్పనిసరిగా నీకు మరణం అనేది దేవుడు నియమించాడు. ఎందుకంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అనేసి లేఖనం ప్రశ్న వేస్తుంది. ఎక్కడుందా మాట అంటే, కీర్తన గ్రంథంలో 89:48 మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకుని గలవాడెవడు అంటాడు. మరణము ప్రతి వాళ్ళు కూడా మరణము చూడవలసిందే అనేసి లేఖనం చెప్తుంది. అయితే ప్రియులారా, ప్రకృతి సంబంధమైన దేహంతో పరలోకం ఎందుకు ఎక్కిపోమంటే, ప్రకృతి సంబంధమైన దేహము ప్రకృతి సంబంధమైన లోకంలో జీవించటానికి మాత్రమే పనికొస్తుంది. ఈ ప్రకృతి సంబంధమైన మరి పరలోకం వెళ్ళాలంటే అక్షయ శరీరం కావాలి, ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. అంటే శరీరాలకి మార్పు కావాలి. శరీరము మార్పు చెందితేనే తప్ప పరలోకం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు అనేసి బైబిల్ చెప్తుంది. చూద్దాం చూడండి. శరీరానికి మార్పు కావాలి. ఆనోకు ఎందుకు పరలోకం ఎక్కిపోలేదంటే, ఆ ఆనోకు శరీరానికి మార్పు కావాలి కనుక ఆనోకు పరలోకం ఎక్కిపోలేదు అనేసి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42-43 మనం చదువుకుంటే, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. అంటే పరలోకం వెళ్ళాలంటే అక్షయమైన శరీరం కావాలి, మహిమగల శరీరం కావాలి, బలమైన శరీరం కావలసినటువంటి అవసరం ఉంది. 44 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. భూమి మీద జీవించడానికి ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగ ఉందో అలాగే పరలోకములో అక్షయ లోకములో ఆత్మ సంబంధమైన లోకములో జీవించడానికి మరి అక్కడ కూడా ఆత్మ సంబంధమైన అక్కడ జీవించడానికి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది అనేసి బైబిల్ చెప్తుంది. ఆ ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోకుండా పరలోకం వెళ్ళే అవకాశం ఉందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:53 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, క్షయమైన ఈ శరీరం అక్షయతను స్వతంత్రించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసినది. ఇది క్షయమైన శరీరం, మర్త్యమైన శరీరం. క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవాలి, మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించుకోవాలి. ఈ రెండు జరగకుండా పరలోకం వెళ్ళేటటువంటి అవకాశము లేనే లేదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి, ఆనోకు చనిపోకుండా ప్రకృతి సంబంధమైన శరీరంతోనే, మట్టి శరీరంతోనే పరలోకం శరీరం మార్పు చెందకోకుండా
పరలోకం వెళ్ళాడు అని చెప్పేటటువంటి బోధ దుర్బోధ. వాళ్ళు సైతానులు, వాళ్ళ బోధ దుర్బోధ. ఎలా వెళ్ళద్ది? బైబిల్ని కలిపి చెరిపేసేటటువంటి పరిస్థితి. బైబిల్కి భిన్నమైనటువంటి బోధ చేస్తూ ఉన్నారు. ఎలా వెళ్తుంది చెప్పండి? బైబిల్ ఎన్నో వచనాలు బైబిల్లో రాయబడి ఉంటే పలానా ఆయన సరే చచ్చిపోకుండా పరలోకం వెళ్ళాడు, పలానా చచ్చిపోకుండా పరలోకం వెళ్ళాడు అని చెప్పేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో సాతాను అసత్యాన్ని డంపు చేసేసాడు. క్రైస్తవ ముసుగులో సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొచ్చేసాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడిను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. అవును, మనమైన ఆత్మలో పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. మనమైన ఆత్మలో ఈ ప్రకృతి సంబంధమైన లోకంలో ఉండాలంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఎలా కావాలో అలాగే ఆత్మ సంబంధమైన లోకం పరలోకం వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోకుండా పరలోకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కిపోయేటటువంటి పరిస్థితి లేదు. కనుక ప్రియులారా, ఒకసారి ఇవేమీ ధరించుకోకుండా హానోకు పరలోకానికి వెళ్ళిపోయాడండి. హానోకు దేవునితో నడుచుకుంటూ పరలోకం వెళ్ళిపోయాడండి. హానోకు దేవుడు పరలోకం తీసుకుపోయాడండి అని ఎందుకు చెప్తున్నారు? ఎవరు చెప్పారు మీకు? బైబిల్ చెప్పిందా? బైబిల్ చదువుతున్నారా అసలు మీరు? బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నారు? రోజుకి ఎన్నిసార్లు తింటున్నారు? 3 పూటలు తింటున్నావు. బైబిల్ క్యాలెండర్లు చదువుతున్నావు. నువ్వు పరలోకం ఎలా వెళ్తావు ఒకసారి ఆలోచించుకో. పరలోకం వెళ్ళాలంటే పరలోకానికి తీసుకెళ్ళే ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళే ఏకైక మార్గము క్రీస్తు మార్గము. ఆత్మను రక్షించేది శక్తిగల వాక్యము, సువార్త. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందురు. అంటే ఏ సువార్త అయితే మన ఆత్మను రక్షిస్తుందో ఆ సువార్తను మనం అసలు వింటలేదు, చదవట్లేదు, దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు లోకం లోకం లోకం, కడుపు కడుపు కడుపు, డబ్బు డబ్బు డబ్బు, టప్మంట వస్తావు, నరకానికి వెళ్తావు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాక్యం చదివి అసత్యాన్ని బోధని దూరంగా పరిగెట్టాలి. అసత్యానికి దూరంగా పరిగెట్టి సత్యం వైపు రావాలి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా నిందించడానికి కానీ, దూషించడానికి కానీ, ద్వేషించడానికి కానీ, సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని విమర్శించడానికి కానీ మేము లేవు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పడానికి? బైబిల్లో పలానాది ఉంది అని చెప్పడానికి మాత్రమే ముందుకు వచ్చాం. మీకు చెప్తున్నాం, మీరు నమ్ముతారా? మీ ఇష్టం. మేము నమ్మము అంటే అది కూడా మీ ఇష్టమే. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయరు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. హానోకు మరణించుకోకుండా పరలోకం కొనిపోయాడా అంటే కొనిపోయేటటువంటి ఆస్కారము లేదు. కొనిపోలేదు. మరణించుకోకుండా కొనిపోలేదు. తప్పనిసరిగా చనిపోయి పరలోకం వెళ్ళలేదు. నిద్రించి నీతిమంతుల ఆత్మలో నెమ్మది పొందే స్థలమైనటువంటి పాతాళలోకంలో ఉన్నటువంటి పరదేశికి వెళ్ళాడు. యేసుక్రీస్తు కూడా సెలవులో మృతి పొంది దొంగని ఎక్కడ తీసుకెళ్ళాడంటే, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉన్నావు. పరదేశికి వెళ్తానన్న యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు అనేది దావీదు ప్రవచించాడు. దావీదు ఏమని ప్రవచించాడు? క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవచించాడు. అంటే యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పాతాళలోకంలోని పరదేశికి వెళ్ళాడు. ఆ పాతాళలోకంలోని పరదేశే భూమి మీద నీతిమంతులుగా జీవించి నిద్రించిన ఆత్మలో నెమ్మది పొందే స్థలము అనేసి మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు హానోకు ఎక్కడున్నాడంటే పరలోకంలో లేడు, పాతాళలోకంలోనే నిద్రించిన నీతిమంతులు నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.